అపోస్తులని జీవితాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. బయట వివాదాస్పదమైన సంగతి ఇది, అయినా కొన్ని ఆధారాలతో మీ ముందుకు వచ్చాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రారంభించిన తర్వాత కొంతమందిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో అనుమానాస్పదమైన వ్యక్తి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పాలి? ఎవరు? తోమా గారు. కానీ వాస్తవంగా లేఖనాల ఆధారాన్ని బట్టి ఆయన అనుమానానికి చాలా బలమైన కారణం ఉంది అనేది అపోస్తలుల చరిత్రలో మనం మాట్లాడుకున్నది. పేతురు గారిని దుడుకు పేతురు అంటారని, కానీ ఆయనే కనుక ప్రశ్న వేయకపోతే ఈరోజు చాలా ప్రశ్నలకు మనకు సమాధానం దొరికేది కాదని. అలాగే తోమా గారు ఎందుకు అలా అనుమానించారు అంటే, ముందు సన్నివేశం జరిగింది కాబట్టి ఆయనకు ఆ కోరిక వచ్చింది, కానీ అది స్వతహాగా ఆయనకు వచ్చింది కాదు అని గతంలో మనం లేఖనాలను బట్టి పరిశీలన చేశాం. అయితే ఈ తోమా గారి విషయంలో సమాజంలో ఒక విషయం ఉంది. భారతదేశానికి తోమా గారు వచ్చారా రాలేదా? వచ్చామనేవారు కొందరు, రాలేదనేవారు ఇంకొందరు. నేను అడుగుతాను, వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? సరే, అప్పుడు వచ్చారో లేదో అప్పుడు వాళ్ళకి సమస్య, ఇవాళ మనకెందుకు అనిపిస్తుంది కదా. నిజమే, మనకు అవసరం లేదు, కానీ లేఖనాలను ఎలా పరిశీలించాలో మనకు తెలియాలిగా. అందుకోసమైనా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, పండితులు, అనుభవం కలిగిన వారు, వాక్య పరిశీలన దృష్టి కలిగిన వారు చాలా మంది కోకొల్లలు ఉన్నారు. వీళ్ళలో యేసుక్రీస్తు వారిని గూర్చి, తోమా గారిని గురించి ఈ సందేహం ఉంటుంది. యేసుక్రీస్తు ఇండియా వచ్చారంటారు, తోమా గారేమో రాలేదు అంటారు. ఒకసారి అంటే నేను రెండు చెప్పలేను, కానీ ఈ మధ్య కాలంలోనే యేసుక్రీస్తు వారు ఇండియా వచ్చారా, కాశ్మీర్ వచ్చారా, లేదా కన్యాకుమారి ఎక్కడికి వచ్చారని ఒక టాపిక్ మాట్లాడేసుకున్నాం మనం. సో నేను అది చెప్పాలనుకోవట్లేదు, కానీ తోమా గారు ఇండియా వచ్చారా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రశ్న? ఈ ప్రశ్నకి బైబిల్ ఏం సమాధానం చెప్తుంది, అది మనకు ముఖ్యం. బైబిల్ ఏది చెప్తే అదే విషయాన్ని బయట ఎవరు చెప్తే అది రైట్, మనం అది తీసుకోవడమే. మన అసలు ఎస్టీడబ్ల్యూజీ వాళ్ళ నినాదమే, మోటోనే బైబిల్ ఏది చెప్తే అది మనం అంగీకరించడమే. ఒకవేళ మనకు తెలియలేదా, మనం చెప్పింది తప్పకుండా ఒప్పుకొని మార్చుకోవడమే. అది బైబిల్ చెప్పాలి, మన మనసు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆలోచన చేద్దాం, తోమా గారు ఇండియా వచ్చారా? ఇండియానే వచ్చారా అని ఎందుకంటున్నారు, తోమా గారు వచ్చారని ఎందుకంటున్నారంటే, చరిత్రలో ఉన్న విషయం ఏంటి అంటే, అపోస్తులులంతా ఒక్కొక్క ప్రదేశానికి చీట్లు వేసుకొని ఆ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తోమా గారి పేరు కూడా చీటీ వేశారు. తోమా గారు ఇండియా వెళ్ళాలి అని చీటీ వచ్చింది. అప్పట్లో చీట్లు వేసేవారు కదా, మత్తీ గారిని ఎంపిక చేసుకోవడానికి చీట్లు వేశారు, మనకు తెలిసిన విషయం. అప్పుడు తోమా గారు నేను వెళ్ళనన్నారని, కానీ దేవుడు ఒకసారి మాటిస్తే వాళ్ళతోనూ ఆ పని చేయిస్తారు కదా. కాబట్టి తోమా గారు వచ్చారని కొందరంటే, అబ్బాయి రాలేదు అని కొందరు అంటున్నారు. ఏం జరుగుంటుంది? తోమా గారే ఎందుకు, ఇండియా అని ఎందుకంటే మరి మనం ఇండియాలోనే ఉన్నాంగా, ఇండియా వచ్చింది తోమా గారు అంటున్నారు కాబట్టి ఈ రెండే చూస్తున్నాం మనం ఇప్పుడు. నా మాట అర్థమైందా మీకు? తోమా గారిని ఎందుకు, ఇండియానే ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, ఇండియా వచ్చింది తోమా గారు అంటున్నారు కాబట్టి. ఓకే, వస్తే వచ్చి ఉండొచ్చు, తప్పేముంది, రావడానికి ఛాన్సే లేదు అంటున్నారు కొంతమంది పెద్దలు. వాళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్ళు అన్నది నిజమేనా? ఈ రాత్రి చాలా సింపుల్గా వినే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన వచ్చారా లేదా అనే దానికంటే ఆ విషయాన్ని మనం ఎలా నేర్చుకోవాలి బైబిల్లో నుండి అనే దానికోసం మనం నేర్చుకుంటున్నాం. అంటే వాక్యాన్ని ఎలా
పరిశీలించాలనేది ఇందులో మెయిన్ పాయింట్ మీరు గుర్తించాల్సింది. ఇప్పుడు ఇండియా రాలేదు అనడానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని ఏర్పాటు చేసి ఒక మాట చెప్పారు. ఏమని? మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పిన మాట ఏంటండి? మరి ఎక్కడికి వెళ్ళాలి? 6వ వచనం. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పాటు చేసుకుని వారిని ఇద్దరిద్దరిని చొప్పున సమాజంలోనికి పంపిస్తున్నప్పుడు ఒక సూచన చేశారు ఆయన. ఏమనంటే, అన్యజనుల దారిలోనికి. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నశించిన ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళమని చెప్పారు. ఎవరికి మాట చెప్పింది? ఆన్సర్ చెప్పాలి అందరూ కుర్చీలో ఉన్నవాళ్ళు. 12 మంది శిష్యులకు చెప్పారు. చెప్పారా? రైట్, చెప్పేశారు. ఇప్పుడు ఇండియా ఇశ్రాయేలీలుదా అన్యుల దేశమా? ఇక్కడ ఇశ్రాయేలీలు లేరు. అన్యుల్లో నుండి వచ్చినవి. అన్యులంటే విగ్రహారాధికులని కాదు. ఇశ్రాయేలీలు కాని వారంతా అన్యులే. మనం అలాంటి వారమే. మనం ఇశ్రాయేలీలు ఏ గోత్రానికి చెందిన వారం కాదు. ఇప్పుడు ఇండియా అన్యజనులు ఉండే ప్రదేశం అయినప్పుడు, తోమా గారు అపోస్తులలో ఒకరైనప్పుడు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మీరి ఇండియాకి వస్తారా? ఇది ప్రశ్న. అర్థమైందండి నా మాట? ఎందుకు వచ్చింది అసలు ఈ సమస్య అంటే, యేసుక్రీస్తు వారు 12 మందిని పంపిస్తూ మీకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి సువార్త చెప్పండి అన్నారనుకోండి, సమస్య వచ్చేదే కాదు. ఆయన ఏం చెప్పారు? అన్యుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల మార్గంలోనికి వెళ్ళొద్దు, నశించిన ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నారు. రైట్, బాగుంది. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి వెళితే అపోస్తలులు ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలీల దగ్గరకు మాత్రమే వెళ్ళాలి, అన్యుల దగ్గరకు వెళ్ళకూడదు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, మరి అన్ని జనుల దగ్గరికి ఎవరు వెళ్తారు? 12 మందిని ఇశ్రాయేలీల దగ్గరికే వెళ్ళమంటే మరి అన్యుల దగ్గరికి ఎవరు వెళ్తారు? వాళ్ళకు వద్ద సువార్త అంటే దేవుడు పక్షపాత? అంతే కదండి. మరి వీళ్ళ దగ్గరకు వద్దు అని అన్యులకు ఇవ్వలేదు అంటే మనం ఆయన ఏమనాలి? అనాలి. కానీ మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నారు పేతురు గారు కొర్నేలి గారి ఇంటికి వెళ్ళినప్పుడు. ఓకే, మరి ఆయన పక్షపాతి కానప్పుడు మరి అన్యుల దగ్గరికి ఎవరు వెళ్ళాలి అంటే బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది. చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక, అంతకంటే ముందు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. తీసారందరూ? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరి గురించి మాట? పౌలు గారిని గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీలే కాదు అన్యజనుల ఎదుట అనే మాట మీకు కనిపించింది. అంటే ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడానికి అపోస్తులను ఏర్పాటు చేస్తే ఇశ్రాయేలీలతో పాటు అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించడానికి ఎవరు ఎంపిక చేసుకున్నారు? పౌలు. ఇశ్రాయేలీలకు ఎవరు చెప్పాలి సువార్త? సరిగా చెప్పండి. ఇశ్రాయేలీలకు ఎవరు చెప్పాలి? శిష్యులు చెప్పాలి. అన్ని జనులకు ఎవరు చెప్పాలి? పౌలు గారు. అంటే ఇశ్రాయేలీలకు వారు ఉన్నారు కాబట్టి అన్ని జనులకు చెప్పడానికి ఉంది అవకాశం. నిజంగానే ఆ మాట మరో సందర్భంలో రుజువు చేసుకుందాం. ఇప్పుడు తీద్దాం గలతీ పత్రిక. గలతీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు కలిసి ఉంటాయి. అనగా
సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగచేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగచేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభాలుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. నా వైపు చూడాలి ఇప్పుడు మీరు. పౌలు గారు చెప్తున్నారు గలతీలో ఉన్న సంఘానికి. ఎవరికండి? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఏమనంటే ఇశ్రాయేలీయులకు అపోస్తులుడుగా ఉండటానికి పేతురుని ఏర్పాటు చేశారు, లేక అపోస్తుల్ని 12 మందిని ఏర్పాటు చేశారు. అపోస్తులుడుగా ఉండడం అంటే శిష్యుడుగా, అపోస్తులుడు అంటేనే 12 మంది. ఇశ్రాయేలీయులకు అపోస్తులైతే అన్యజనులకు అపోస్తులు ఎవరు? నేను, పౌలను, నేను, నాతో ఉన్న బర్నబా అనుకోండి. ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నారు పౌలు గారు. ఏమని? ఇశ్రాయేలీలకు 12 మంది, అన్యజనులకు నేను. అక్కడికే తీసుకుందాం, మిగిలిన వదిలిపెడదాం. 12 మంది ఇశ్రాయేలీలకైతే అన్యజనులకు 13వ వాడు అనుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, భారతదేశం అన్యదేశం, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు ఉన్న దేశం. మరి అన్యులైన వీళ్ళ దగ్గరకు ఒకవేళ వస్తే ఎవరు రావాలి? చెప్పాలి. ఎవరు రావాలి? అపోస్తులు రావడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఇశ్రాయేలీయులు కాదు కాబట్టి. ఒకవేళ వస్తే పౌలు గారు రావాలి, అన్ని జనులకు ఆయన అపోస్తుడు కాబట్టి. ఇక్కడ జరిగిందేంటి? ఇక్కడున్నవారు ఇశ్రాయేలీయులు కాకపోయినా అన్ని జనులకు వాక్యం చెప్పాల్సిన పౌలు గారు రాలా. అందుకే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే తోమా ఇండియాకి రాలేదు. వాస్తవేగా క్లారిటీగా ఉందిగా మనకి. ఏమన్నా కుర్చీలో ఉన్నాడు చెప్పండి, ఉందా? ఉంది కదా. ఇశ్రాయేలుకి ఎవరు చెప్పాలి? 12 మంది అపోస్తులు చెప్పాలి. అన్ని జనులకు ఎవరు చెప్పాలి? 13వ అపోస్తులుడు చెప్పాలి. 13వ అపోస్తులుడు చెప్పాలి. కానీ ఇండియాకి వచ్చింది ఎవరు? తోమా గారు అంటుంది సమాజం. ఇది అవడానికి ఉందా ఛాన్స్? ఇప్పటివరకు మనం చూసుకున్న విషయాల ప్రకారం అయితే తోమా గారు రావడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ వస్తే ఎవరు వచ్చి ఉండాలి? కానీ పౌలు గారు రాలేదు. పక్కా పౌలు గారు రాలేదు, తోమా గారు వచ్చారంటున్నారు. ఎలా వస్తారు? దేవుడు చెప్పకుండా. కాబట్టి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలుకి దేవుడు అధికారం ఇచ్చాడు. వస్తేగిస్తే పౌలు రావాలి, కానీ తోమా రావడానికి వీలు లేదు అంటుంది. రైట్, నిజమే. ఇక్కడ వరకు విన్న విషయాలను బట్టి చూస్తే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారికి మాత్రమే అధికారం ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు మనం వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఏంటి ఇప్పటివరకు చూసింది వాక్యంలోనేగా? మరి ఇప్పటివరకు చూసిన వాక్యంలో కదా, కానీ ఇంకా పరిశీలించాలి. అసలు ఎందుకు అంటున్నారు? నిప్పులేందే పొగరాదు కదా. నిజంగానే ఆయన రాకపోతే ఇంకే అపోస్తులుడి పెట్టకుండా తోమా గారిది ఎందుకు పెట్టాలి? తోమా గారి సమాధులు ఎందుకు ఉండాలి? తోమా గారు వెళ్ళిన సంఘాలు ఎందుకు ఉండాలి? తోమా గారు కట్టిన చర్చిలు ఎందుకు ఉండాలి? అంతే కదండి. ఇండియాలో ఉన్నాయంటే మిగిలిన వారు అంగీకరించకపోతే ఆ మందిరం కడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకు జరగాలి అని మనం పరిశీలన చేస్తే ఒక చిన్న మెలుకు తీస్తే మనకు కొంచెం ఆన్సర్ దొరుకుతుంది. అదేంటంటే నిజమే, అపోస్తులు 12 మంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దగ్గరికే వెళ్ళాలి. అయితే కొర్నేలి గారు ఎవరు? కొర్నేలి గారు ఎవరు? అన్యుడు. కొర్నేలి గారికి వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్ళారు? పౌలు గారా? పేతురు గారు ఎవరు? మరి ఎవరికి వాక్యం చెప్పడానికి అర్హత కలిగిన వాడైనా? ఇశ్రాయేలులకు వాక్యం చెప్పవలసిన పేతురు గారు అన్యజనుడైన కొర్నేలి గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆ శతాబ్దంలోనే. ఇది మనకి రేకెత్తాల్సిన ప్రశ్న. అర్థమైందా? అంటే ముందు మనం వేసుకోవాల్సింది ఏంటంటే
నిజమే, ప్రారంభంలో ఇశ్రాయేలీయుల కొరకే ఏర్పాటు చేశారు 12 మందిని, అన్యులకే ఏర్పాటు చేశారు పౌలు గారిని. అయితే ఇది ముందే ఆ సిద్ధాంతంలో నుంచి, ఆ థీరీలో నుంచి దేవుడు వారిని అప్పుడే బయటకు తెచ్చారు అనడానికే కొర్నేలి గారిది పేతురు గారిది సందర్భం. నా మాట అర్థమైందా మీకు? మీరు ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఏమనంటే దేవుడు చెప్పాడు కాబట్టి పేతురు గారు వెళ్ళారండి, దర్శనంలో చూపించారు కాబట్టి. దర్శనంలో ఎందుకు చూపించాలి? ముందో మాట చెప్పారుగా వెళ్ళొద్దని, అంతే కదా. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మొదట మీరు ఇశ్రాయేలీలు, ఆ తర్వాత స్లోగా అవసరమైతే అన్యుల దగ్గర కూడా మీరు వెళ్ళాలి. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా. మొదట ఇశ్రాయేలు దగ్గరికే, నశించిన ఇశ్రాయేలు దగ్గరికే, తర్వాత అక్కడితోనే వాక్కూడదు. నిజంగా అదే అయితే పేతురు గారిని కాకుండా ఇంకా 4 రోజులు ఆపి పౌలు గారు వచ్చిన తర్వాత పౌలు గారు పంపించలేరా దేవుడు? అదే వాక్యం స్థిరపడాలి అంటే ఏం జరగాలి? కొర్నేలి గారి పీరియడ్, పౌలు గారి పీరియడ్ ఒకటి అవ్వాలి. పౌలు గారు వెళ్ళి కొర్నేలి గారికి వాక్యం చెప్పాలి, అంతేనా? కానీ మార్పు జరిగిందంటే ఒక్క కొర్నేలి గారి విషయమనే కాదు, అక్కడ నుంచి అసలు విషయాన్నే మారుస్తూ వచ్చారు ఆయన. అయిపోయింది, ఇశ్రాయేలుకి చెప్పే పీరియడ్ అయిపోయింది, అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించాలి. మరి ఆనాడే కొర్నేలి గారి ఇంటికి పేతురు గారు ఇశ్రాయేలులకే సువార్త ప్రకటించాలని చెప్పిన అపోస్తలుడైన పేతురు గారు వెళ్తే తోమా గారు ఇండియా రావడం ఆశ్చర్యమా? చెప్పాలి, ఆశ్చర్యమా? కాదు, ఆశ్చర్యం కానే కాదు. కాబట్టి మనం ఆలోచిస్తే కొంచెం వచ్చారేమో అనడానికి ఛాన్స్ ఉంది, అవునా? ఎందుకని? చరిత్రలో ఒక ఆధారం దొరికింది మనకి. అన్యుల దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళ్ళారు, అపోస్తులు ఇశ్రాయేలీలైన అపోస్తులు అన్ని జనుల దగ్గరికి సువార్తను పట్టుకెళ్ళారు. కాబట్టి అన్యులుగా ఉన్నటువంటి భారతదేశానికి అపోస్తులలో ఒకరైన తోమా గారు రావడం ఆశ్చర్యం లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇశ్రాయేలీయుల దగ్గరికే వెళ్ళమని చెప్పిన ఈ యేసుక్రీస్తే మరి పేతురు గారి పీరియడ్ వచ్చేటప్పటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేయలేదా? ఆయన మాట మీరినట్లేగా. ఆయనే చెప్పారు కదా, ఏమని? వెళ్ళొద్దు అని. మరి వెళ్ళినప్పుడు దేవుడు ఊరుకోవచ్చా? ఆ ఆజ్ఞ ఎవరిచ్చారు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దని ఆజ్ఞ ఎవరిచ్చారు? సాక్షాత్తు తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన మాట కదా. మరి కొర్నేలి గారి దగ్గర చేంజ్ అయినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. పేతురు గారు కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, బాబోయ్ నేను చతుష్పాద జంతువులు చంపుకొని తినమన్నప్పుడు నిషిద్ధమైనది ఏది నేను ఎప్పుడు తినలేదు అన్నారు. అంటే నేను అవి తినను అన్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? నేను పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైనవని నువ్వు అనొద్దు. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని పరిశుద్ధపరుస్తున్నానో వాళ్ళకి మీరు చెప్పాలి, వాళ్ళు నా దగ్గరికి పూర్తి స్థాయిలో తీసుకురావాలి, మార్పు చేస్తాననే విషయం చెప్పారు. దీని పేతురు గారు వెంటనే ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగానే రెండో మాట కూడా చెప్పారు. ఏంటమాట? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరంటే ఎవరిక్కడ? అపోస్తులు 12 మంది. అంటే అప్పటికి ఒక ఆయన చనిపోయారు, ఇంకా 12 ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు 11 మంది ఉన్నారు. 11 మందితో ఆయన చెప్తున్న మాట ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారా? సర్వలోకమునకు వెళ్ళి నశించిన ఇశ్రాయేలులకే చెప్పమన్నారా? అంటే ఇశ్రాయేలులు కావచ్చు, సమరయులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరికైనా వెళ్ళేం చేయాలి? ఇది ముందే పేతురు గారికి తెలుసు కాబట్టి కొర్నేలి గారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదు.
కాకపోతే అప్పుడే చేంజ్ అవుతుంది కాబట్టి, ఆయన కనిపించిన దర్శనం కాబట్టి నిశ్చితమైంది నేను తినలేదు అన్నారే తప్ప, నో నాకు యేసుక్రీస్తు చెప్పాడు వెళ్ళొద్దని నేను అనలేదు ఆయన. ఎందుకు అనలేదు? వీళ్ళని ఇద్దరిద్దరంగా పంపినప్పుడు చెప్పిన మాట ప్రారంభంలో, ఇప్పుడు చెప్తున్న మాట యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్తున్న మాట. అప్పుడే ఆయన చట్టాన్ని మార్చి వెళ్ళారు. అర్థమైంది? అప్పటికే ఆయన చట్టాన్ని మార్చి వెళ్ళారు కాబట్టి పేతురు గారు కొర్నేలి గారి ఇంటికి వెళ్ళవలసి వస్తే ఏ అభ్యంతరమూ చెప్పకుండా వెళ్ళారు. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, మొదటి హాఫ్లో ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళవలసింది అపోస్తులు 12 మంది, అన్ని జనుల దగ్గరకు వెళ్ళవలసింది పౌలు గారు ఒక్కరు, లేక ఆయన సమాజం. కానీ మిగిలిన సగం మనం వింటే మనకు అర్థమవుతుంది, ప్రారంభంలో మాత్రమే ఆ విషయం, కానీ చివరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఉండగానే చెప్పిన మాట ఏంటి అంటే, సర్వలోకానికి వెళ్ళమంటే సర్వలోకంలో ఇశ్రాయేలీలే ఉన్నారా? అందరూ ఉన్నారుగా, ఉన్నారా లేదా? అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా తోమా గారు ఇండియా రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇక్కడే మనం ఈ వాదన చేయగానే మరొకరు లేచి అడుగుతారు ఏమనంటే, మరి అలా అయితే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఉన్న మాట ఏం చెప్తారు మీరు అంటారు మనల్ని. అక్కడ ఏముందో చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. నా వైపు చూడండి. పై సందర్భంలో స్టెఫెను గారు మరణించారు. ఎవరండి? స్టెఫెను గారు మరణించారు. ఆ సందర్భంలో స్టెఫెను గారి మరణం తర్వాత సంఘానికి భయంకరమైన హింస కలిగింది. ఎందుకు కలిగింది అంటే, హింస కారణం ఎవరు మీరు చెప్పండి? పౌలుగా మారిన సౌలు గారే కదా. ఆ హింస కలిగినప్పుడట బాగా చూడాలి మీరు, అందరూ చెదిరిపోయారు, కానీ అక్కడ రాయబడిన మాట అపోస్తలులు తప్ప. వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు చూపిస్తారు. రైట్, నిజమే, మరి ఇది కూడా రైటేగా. అంత శ్రమ కలిగిన యెరూషలేములోనే వీరున్నారు. ఉన్నారనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఇంతేకాదు, మీరు ఇంకా ముందుకు వస్తే గారడి సీమోను సందర్భం, అక్కడికి ఫిలిప్ గారు వెళ్ళి సువార్తను ప్రకటించటం, అక్కడి వారు బాప్తిసం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నప్పుడు యెరూషలేము నుండే పేతురు గారు యోహాను గారు వచ్చారు. వీరి మీద చేతులుంచితే వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు సమరయ ప్రాంతంలో బాగా వినాలి మీరు, సమరయ ప్రాంతంలో సువార్త వినబడుతుంది కదా. సువార్తను చెప్తున్నది ఎవరు ఇప్పుడు సమరయలో? ఫిలిప్ గారు. ఎవరండి? ఫిలిప్ గారు. ఫిలిప్ గారు ఎవరు? అన్యుడా? ఇశ్రాయేలీడా? అపోస్తులుడా? అపోస్తులు కానివాడా? ఈ ఫిలిప్ గారండి యేసు క్రీస్తు వారి శిష్యులు 12 మందిలో ఫిలిప్ గారు కాదు. ఆహారాన్ని పంచిపెట్టడానికి ఏర్పాటు చేసిన 7గురిలో ఒకరు. ఇతనికి చెప్పిన మాట అపోస్తుల కార్యంలోనే సువార్తికుడైన ఫిలిప్పు. 4 కుమార్తెలు ప్రవచించువారని చెప్పినప్పుడు రాయబడిన మాట సువార్తికుడైన పదం వాడబడింది. అంటే ఇది అపోస్తులుడు కాదు. ఇప్పుడు నేను అడుగుతాను, సమరయలో సువార్తను ప్రకటించాల్సింది ఎవరు? పౌలు గారు మాత్రమే. అపోస్తులు కాదు, అపోస్తుల ద్వారా ఏర్పాటైన శిష్యులు కాదు, కాకూడదు. మరి ఇంకా చెప్పాలంటే వీళ్ళు అపోస్తులు కాకపోయినా పేతురు గారు యోహాను గారు ఏర్పాటు చేశారంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు మాత్రమే అయి ఉండాలి. అన్ని జనులకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఉండకూడదు. కానీ ఫిలిప్ గారు సమరయకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు, అంటే అన్ని జనులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఆ అన్ని జనులు రక్షించబడినప్పుడు, ఆ అన్య జనులు బాప్తిసం పొందినప్పుడు, అన్ని జనులకు పరిశుద్ధాత్మ రావాలంటే పేతురు యోహాను గారు రావచ్చా?
నిజంగానే అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుందాం, రైట్. అయినా ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేలు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. కానీ మరి సమరయలో ఉన్నవారు ఎవరు? అన్యులు కదా. అన్యులకు ఒకవేళ వీళ్ళు వాక్యం చెప్పకపోయినా, ఎవరో వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చినా, పరిశుద్ధాత్మ రావాలంటే కూడా వీళ్ళు చేతులు పెట్టాల్సిన, అన్యులైన వాళ్ళ మీద చేతులు పెట్టడానికి ఇశ్రాయేలుకి ఏర్పాటు చేయబడిన వీళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళారు అంటే అర్థం ఏంటి? అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరు అవసరమైతే వాళ్ళు. వాస్తవానికి పరిశుద్ధాత్మ రాని ఆ కాలంలో మరలా కొంతకాలం తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలి అంటే అపోస్తుల చేతులు ఉంచాలి. అపోస్తులు ఏర్పాటు చేసిన శిష్యుల చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చేది కాదు. ఎందుకు అలా అంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఈ 12 మందికి ఉన్న ప్రత్యేకత తెలవాలి ఆ రోజు. అలాంటప్పుడు సమరయలో మార్పు చెందిన వారి దగ్గరకు సువార్త ఎలా వెళ్ళిందో బాగా వినాలి. సువార్త ఎలా వెళ్ళిందో చేతులుంచడం కూడా వాళ్ళ వల్లనే జరగాలి తప్ప, చేతులుంచే పని నిమిత్తమైన పేతురు యోహాను గారు రావడానికి వీలు కానీ వచ్చారంటే అర్థం ఏంటి? చట్టంలో ఎక్కడో మార్పు జరిగిందనమాట. కాబట్టి ఇక్కడే అపోస్తులు తప్ప అన్న మాట చదివి ఆగిపోకుండా, అది సమరయ పట్టణం కదా, వెళ్ళింది ఫిలిప్పు గారు కదా, వీళ్ళెందుకు వెళ్ళారు అనే ప్రశ్న మనకి వెంటనే గట్టిగా చెప్పండి సార్, వెంటనే రావాలి. వస్తేనే బైబిల్ చదువుతాం, చదివితేనే రహస్యం బయటపడుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు రెండవ ప్రశ్న ఒకవేళ బయట నుంచి వచ్చినా మనకి సమాధానం దొరుకుతుంది. ఏమని చెప్పరంటారా? ఏమని? ఎక్కడైనా అపోస్తులైనా వెళ్ళొచ్చు, అపోస్తులలో ఆఖరిగా వచ్చినటువంటి పౌలు గారైనా వెళ్ళొచ్చు. అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. ప్రారంభంలో మాత్రమే కొంతకాలమే నశించిన ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నారు అంతే. ఎందుకంటే మనకు చెప్పలేదా? ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. అంటే దీని అర్థం ఏంటి? ముందు నువ్వు, తర్వాత నీ ఇంటివారు, ఆ తర్వాత నీ బంధువులు, ఆ తర్వాత నీ స్నేహితులు. అపోస్తులైన వారంతా ఇశ్రాయేలు కాబట్టి ముందు నీ ఇంటి వారిని రక్షించుకు ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళు, ఆ తర్వాత నీ బంధువులైన అన్ని జనుల దగ్గరకు కూడా వెళ్ళు. ఇది దీనిలోని ఆంతర్యం. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం తీసుకుంటున్న ఒక యాంగిల్లో మనకు అర్థం కావాలి, తోమా గారు ఇండియాకి చెప్పాలి, తోమా గారు ఇండియాకి వచ్చే ఉండొచ్చు, అయినా ఉండొచ్చనే చెప్పుకుందాం. మరి మనకెందుకు లేనిపోయిందంట? తోమా గారు ఇండియా వచ్చి ఉండొచ్చు. దీనిని బలపరచడానికి నాకు అనిపించిన ఒక మాట చెప్తే మీరు కూడా పరిశీలించండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుండి చదువుకుందాం. పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి చెప్తున్నమాట, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. పౌలు గారికి దమస్కు పట్టణానికి వెళ్తూ ఉండగానే వెలుగు కనిపించింది, పడిపోయారు కదా. పడిపోయిన వెంటనే 3 రోజులు సీమోన్ గారి ఇంట్లో ఉంటారు. అననీయ గారు వెళ్ళి బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినట్లు మనకి అపోస్తల కార్యాలు కనిపిస్తుంది. కానీ దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు గలతీ పత్రికలో. ఏమని? నేను వెంటనే అపోస్తుల దగ్గరకు వెళ్ళలేదు కానీ ఎక్కడికి వెళ్ళాను? మరి అరేబియా దేశానికి వెళ్ళాను. వెంటనే అరేబియా దేశానికి వెళ్ళాను. వెళ్ళి తిరిగొచ్చిన తర్వాత ఆ పైన 3 సంవత్సరాల తర్వాత కేఫాని పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వెళ్ళా. ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళారు ఈయన యెరూషలేముకి? 3 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందట? కేఫాను పరిచయం చేసుకొనవలెనని
యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదే. ఏమైపోయారు అందరూ? 3 సంవత్సరాల తర్వాత పౌలు గారు తిరిగి వస్తే అపోస్తులు యెరూషలేములోనే ఉంటే 15 రోజుల పాటు ఉన్న పౌలు గారు కనిపించాలా వద్దా? మాట్లాడాలి. 15 రోజులు ఉంటే కనబడాలి కదా. కానీ నేను ఎవరిని చూడలేదట? పేతురు గారిని తప్ప ఎవ్వరిని చెప్పాలి. పేతురు గారిని తప్ప ఎవ్వరిని చూడలేదని అంటే ఏమై ఉండొచ్చు? పేతురు గారు తప్ప మిగిలిన వారందరూ ఆయా ప్రాంతాలకు సువార్తకు వెళ్ళుండొచ్చు. అందులో భాగంగానే తోమా గారు ఇండియాకి వచ్చి ఉండొచ్చు. అంటే మనం వెలికి తీసుకుంటున్నాం. నేను మేము కన్ఫర్మ్ చేయట్లేదు సుమా, ఛాన్సెస్ ఉన్న విషయాలు చెప్తున్నా. 2 పరిశీలిస్తున్నాం. యెరూషలేములో తప్ప ఎక్కడికి వెళ్ళలేదనగానే నిజమే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదనిపిస్తుంది. కానీ అక్కడే మనకు అర్థమవుతుంది అదే నిజమైతే సమరయలో ఉన్న వారికి బాప్తీసం పొందిన తర్వాత వారి మీద చేతులు ఉంచడానికి అపోస్తులు వెళ్ళకూడదు. వెళ్ళారు అంటే ఓకే మారింది అని. ఇక మరొక విషయం ఏంటి అంటే యెరూషలేములో అపోస్తులను పరిచయం చేసుకోవడానికి వచ్చారు పౌలు గారు. వచ్చారా? ఎందుకు వచ్చారని ఉందండి? పరిచయం చేసుకోవడానికే వచ్చారు. ఎంతమందితో పరిచయాలు కుదిరాయి? పేతురు గారితో మాత్రమే కుదిరింది. ఎందుకని మరి పరిచయం చేసుకోవడానికి వచ్చిన ఆయన 15 రోజులు ఉన్న ఆయన ఇంకొన్ని రోజులు ఉండొచ్చుగా. ఆ పరిసర ప్రాంతాల్లోనికి వెళ్ళారు అనుకుందాం. పోయిన అపోస్తులు బాగా వినండి. దూరం కాదండి, దూర దేశాలు వెళ్ళలేదు, అన్య దేశాలకు వెళ్ళలేదు. ఆ దగ్గరే సమరయ, యూదయ, గలిలయను తిరిగారు అన్నారు అనుకోండి. 15 రోజులు వచ్చేయాలిగా. దగ్గరైతే 15 రోజులు వచ్చేయాలిగా. లేదు 15 రోజులు కాదు, నెల రోజులు వచ్చారు అనుకుందాం. ఒకవేళ నెల రోజులు అయితే 15 రోజులు ఉన్న పౌలు గారు ఇంకో 15 రోజులు ఉండకూడదా వాళ్ళ పరిచయం చేసుకోవడానికి? గొప్పవాళ్ళు కదా మరి వాళ్ళు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన వారు కదా. పరిచయం చేసుకోవాలని వచ్చారు అంటే ఖచ్చితంగా ఏం జరగాలి ఇక్కడ? 15 రోజుల్లో వాళ్ళు కనబడనైనా జరగాలి. లేదంటే ఆ పరిసర ప్రాంతాలను ఉంటే ఇంకో 15 రోజులు పౌలు గారైనా ఉండాలి. రెండూ జరగకుండా ఆయన తిరిగి వచ్చారు అంటే అర్థం ఏంటి? 15 నెల రోజుల్లో తిరిగి వచ్చే దూరంలో లేరన్నమాట. దీన్ని బట్టి చూస్తే మొదట అపోస్తులు 12 మంది ఇశ్రాయేలు కొరకే అయినా తర్వాత అందులో మార్పు వచ్చింది. ఎందుకు? పేతురు గారు కొర్నేలి గారి ఇంటికి వెళ్ళారు, పేతురు యోహాను గారు సమరయ పట్టణానికి వచ్చారు, పౌలు గారు యెరూషలేముకు వెళ్ళేటప్పటికి పేతురు గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. దీన్ని బట్టి తోమా గారు వచ్చి ఉంటారు అనడానికే ఎక్కువ, అంటే నా అభిప్రాయం అయితే నేను పరిశీలించినంత వరకు 99.9% అవకాశం ఉంది. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో 19 చదివండి డైరెక్ట్గా. కాబట్టి మీరంటే వెళ్ళి సమస్త జనులను, అంటే సమస్త జనులంటే ఇశ్రాయేలీయులు మాత్రమేనా? అన్యులు మాత్రమేనా? సమరయులు మాత్రమేనా? అందరూనా? అందరూ వెళ్ళి శిష్యులనుగా చేయండి అని ఆజ్ఞాపించేశారు. కాబట్టి ఇప్పుడు మనం అనుకోవాలి ఏమని తెలుసా? ఒకవేళ తోమా గారు రాలేదంటే, రాకూడదని మనం అంటున్నామంటే వాళ్ళే ఆజ్ఞ అతిక్రమించినట్టు అయ్యేది. ఆజ్ఞ కదా ఇది, యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞనా? కిందే ఉంటుంది కదండి 20 అంటారు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో ఆయన ఆజ్ఞాపించిన వాటిలో సమస్త జనుల శిష్యులనిగా చేయాలా? నా వైపు చూడండి, సమస్త జనుల శిష్యులుగా చేయాలా? మరి అందులో భాగంగా తోమా గారు వస్తే తప్పేంటి? రాకపోతేనే తప్పు. అవకాశం వచ్చి నేను వెళ్ళను బాబాయ్ అన్నారంటే ఆయన ప్రారంభంలో, ఒకవేళ రాకుండా ఉంటేనే తప్పు. ఎందుకని? ఆజ్ఞను అతిక్రమించినట్లు అయ్యేది. కానీ దీన్ని మనం మనక బేస్ చేసుకోగలిగితే ఆయన రావడమే కరెక్ట్, ఆయన రావడమే మంచిది, ఆయన రావడమే జరుగుంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి అర్థమవుతుందన్నమాట. ఇక చరిత్రలో ఉన్న ఆధారాలు కొన్ని మీకు చెప్తాను. మార్కో పోలో పేరు విన్నారా? చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, చరిత్రకారుడు. అతను రాసిన పుస్తకాలలో తోమా గారిని గురించి ఆయన ఏమని ప్రస్తావించారు అంటే, తోమా ఇండియాకు వచ్చి మైలాపూర్లో మరణించాడు అని చెప్పారు.
మార్కోపోలో వచ్చాడనే విషయం, మార్కోపోలో నమ్మేవారంతా కూడా ఎవరిని నమ్మాలి? తోమగారిని నమ్మాలి. ఇక రెండో విషయం, హిప్పోక్రటీస్, ఆయన పేరు కూడా మీకు తెలుసు. ఆయన కూడా చెప్పిన విషయం ఏంటి అంటే తోమా ఇండియా వచ్చాడని, మైలాపూర్లో మరణించాడని. ఇక ఇవి వాళ్ళు రాసిన పుస్తకాలను బట్టి మనకు తెలిసేవి. స్వామి వివేకానంద చెప్పారు ప్రబోధరత్న అనే పుస్తకంలో. అలాగే రామకృష్ణ మిషన్ వారు చెప్పారు ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలా పుస్తకాలలో తోమా గారిని గురించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే మనము అత్యంత నమ్మకాన్ని కలిగించే విషయం, లేకపోతే మనం నమ్మడానికి 100% అవకాశం ఉన్న రెండు విషయాలు చెప్తాను. పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది కదా, ఎవరి పుస్తకాల్లో? హిప్పోక్రటీస్ చెప్పాడు, మార్కోపోలో చెప్పాడు, చదువుకున్న వాళ్ళైతే ఇంకొక ఆయన నికోలా డి కంటే అని ఆయన చెప్పారు. తక్షశిలాలో ఉన్న శిలాశాసనాలు చెప్తున్నాయి. మరి మధ్యప్రదేశ్లో సాంచిలో ఉన్న బౌద్ధ స్తూపం దగ్గర ఉన్న వాటిని బట్టి చెప్తున్నాయి. చాలా విషయాలు చెప్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు, ఏమనండి ఆ పుస్తకాలు ఏం చెప్పారో ఏం నిజం ఉందో అంటాం కదా. మరి మనము నమ్మే అతి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి, ముగించుకుందాం. ఒకటి, 1964వ సంవత్సరం. 1964వ సంవత్సరంలో పోస్టల్ స్టాంపు ఒకటి రిలీజ్ అయింది. 1964వ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. దాని ఖరీదు ఎంతంటే 15 పైసలు. స్టాంప్ ఖరీదు ఎంత? 15 పైసలు. ఆ స్టాంప్ మీద ఉన్న ఫోటో తోమా గారిది. భారత ప్రభుత్వం 1964వ సంవత్సరంలో 15 పైసలు ఖరీదు చేసే స్టాంపుని విడుదల చేసింది అంటే తోమా గారు రాకపోతే ఈ భారతదేశం ఒప్పుకుంటుందా స్టాంపుని విడుదల చేయడానికి? ఒక క్రైస్తవ అపోస్తలుడు వచ్చి ఇక్కడ సేవ చేయకపోతే అతని పేరు మీద స్టాంప్ రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటామా? మన గాంధీ గారిది, నెహ్రూ గారిది, ఇంకా కావాలంటే లాలా బహదూర్ శాస్త్రి గారిది, వల్లభాయ్ పటేల్ గారిది, ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటాం. కానీ థామస్ గారి పేరు మీద స్టాంప్ రావడానికి ఒప్పుకుంటామా? భారత ప్రభుత్వం 15 పైసల స్టాంప్ రిలీజ్ చేసిందంటే వచ్చుంటారా? రాకుండానే జరుగుంటుందా? మిగిలినవన్నీ మనం వదిలేసిన, మిగిలిన పుస్తకాల్లో ఉన్న చరిత్ర అంతా వదిలేసిన, బౌద్ధ స్తూపాల మీద మనకెందుకు, రామకృష్ణ మిషన్ చెప్పింది మనకెందుకు, స్వామి వివేకానంద చెప్పింది మనకెందుకు అనుకుంటే, ఒక భారతీయులుగా ఈ దేశంలో నివసిస్తున్న మనం ఆయన రాకుండా ఆయన స్టాంప్ రిలీజ్ చేస్తే ఒప్పుకుంటామా? మరి ప్రభుత్వమే రిలీజ్ చేసిందంటే ఖచ్చితంగా తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చి ఉండాలి.